నమస్తే గురుగారు. మహాదేవ. గురుగారు, చాలా మందికి ఒక కళల్లోని కళల్లో నిద్రపోయిన తర్వాత నిజంగానే ఒక ఆత్మ లాంటి దాంతోని సంభోగిస్తున్నట్టుగా కళలు వస్తూ ఉంటాయి. అది విడిచిపెట్టదు, పైన బరువుగా ఉంటుంది. ఎప్పుడో దానికి నచ్చినప్పుడు అది వదిలేసి వెళ్ళిపోతుంది. తెల్లవారి వరకు చాలా ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అయితే ఇదే క్వశ్చన్ సైకియాట్రిస్టులను అడిగినప్పుడు అదొక సైకలాజికల్ ఇష్యూ, అది అట్లా వాళ్ళు ఆలోచిస్తారు, అందుకే అలా వచ్చింది అని అంటారు. ఆత్మలతో సంభోగించాలని ఎవరు ఆలోచిస్తారు అసలు? సైన్స్ పక్కన పెట్టేస్తే ఒక తాంత్రిక గురువుగాను మీరేం చెప్తారు దీనికి సంబంధం? నిజంగానే అది జరుగుతుందా? ఒకవేళ అలా వస్తే ఏం చేయాలి? క్రితంలో 2014లో ఈ కేసు నాకు ఒకటి వచ్చింది. ఎక్కడ అంటే కోలకత్తాలోనే. కోలకత్తా నుంచి సుమారు 97 కిలోమీటర్ల దూరం అది ప్రాంతం. ఊరి పేరు గుర్తుకు రావట్లేదు. అక్కడ వైశాస్ అమ్మాయి, మీరు అన్నట్టుగా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అలానే అవుతున్నది. సో ఏదైతే వర్డ్స్ చెప్పారో అలా చెప్పేశారు, అది ఏం లేదు అని అన్నారు. ఫస్ట్ టైంకే అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ సేమ్ అలానే ఒక 1 month తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అది ఆ ఒక్క రోజే కాదు, వరుసగా వారం రోజులు అయింది. ఈ వారం రోజులు తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే సైకలాజికల్ ప్రాబ్లం అనడానికి కూడా లేదు. ఎందుకనంటే వాళ్ళు చెక్ చేస్తే ఖచ్చితంగా సంభోగమైనట్టు రుజువు ఉంది. రుజువు ఉంది అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఏదో టెస్టులు చేస్తారు. సో దానివల్ల అయినట్టు అనేది ప్రూఫ్ ఉంటది కదా, అది వాళ్ళకి వచ్చింది అక్కడ. సో వాళ్ళ ఇంటి విషయం కాబట్టి గుట్టు రట్టు చేయించుకోలేదు వాళ్ళు. అవునవునవును. ఎందుకంటే ఇలా అని తెలిస్తే చాలా ఇబ్బంది. అవును. ఆ విషయంలో వాళ్ళు ఎంతో మంది దగ్గరికి వెళ్తూ ఉన్నారు. చాలా అసలు సుమారు ఆ అమ్మాయి 2 సంవత్సరాల టార్చర్, 2 సంవత్సరాల నుంచి వ్యధపడుతూ ఉన్నది. అందంగా ఇప్పుడు అనుష్క గారి ముఖం ఎంత నీట్ గా అందంగా ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ అమ్మాయి ముఖం అలా గుండ్రంగా అంత అద్భుతంగా ఉండేది. తీరా చూసిన తర్వాత మనిషి ఇలా అయిపోయి ఇక్కడ ఇంత కింది వరకు నల్లదనం చంపలకు ఇక్కడి వరకు ఒక రోగిలాగా అయిపోయింది. ఈ నల్లదనం కొంతమంది డాక్టర్స్ అయినా సరే, అందరైనా మామూలుగా ఉండే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, నిద్ర లేక స్ట్రెస్ ఎక్కువ ఉంటే బ్లాక్ గా వచ్చేస్తుంది అంట, లేదా ఎక్కువ ఆలోచించి యాతన పడుతున్నా కూడా వస్తూ ఉన్నారు. నేను మామూలుగా రోజుకి 2-3 గంటలు పడుకుంటాను. నాకేమైనా బ్లాక్ గా ఉండదు లేదు. మీరు నేను ఎంతసేపు పడుకుంటున్నాను మీరు నా పక్క నుండి కూడా చూడొచ్చు. వారం రోజులు ఈయన ఎంతసేపు పడుకుంటున్నాడు, ఎంతసేపు పూజలో ఉంటున్నాడు, ఎంతసేపు బయట తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు మీకు తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఈ బ్లాక్ వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది. అవునా? సో ఆ అమ్మాయికి మొత్తం అలా అయిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల తర్వాత ఎంతో మంది దగ్గరికి తిరగంగా నా అడ్రస్కి వచ్చారు. తెలుగు వాళ్ళ హిందీ వాళ్ళ? కోల్కతా అన్నారు. ఒరిస్సా. వెళ్ళేసి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేశాము. కానీ ఆ ప్రాబ్లం మేము క్లియర్ చేయడానికి నాకు పట్టిన సమయం 56 రోజులు. అప్పటి వరకు మీతోనే ఉన్నారా వాళ్ళు, పేరెంట్స్? నేను వాళ్ళతో ఉన్నా. అదే వాళ్ళ ఊరిలో అన్ని రోజుల సమయంలో ఈమె వ్యవధ మొదటి 10 రోజుల వరకు చూడాలి, నేనేం చెయ్యకూడదు. ఆమె నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది చూసిన తర్వాత నేను ఒక ఆశ్చర్యంగా ఉండిపోయాను. ఇక్కడ ఏం జరిగిందని చెప్పడం కష్టం కానీ తల్లి, ఎందుకంటే అవి వర్ణించలేదు. ఇంకా ఆ అమ్మాయి బాధను 10 రోజులు చూడాల్సి వస్తుంది. అక్కడ చూసాము. చూసిన తర్వాత 11వ రోజు నుంచి ప్రారంభం. అందుకే నాకు 46 రోజులది 56 రోజులు టైం పట్టింది. అది అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని సెట్ చేశాను. ఇలాంటివి కేసెస్ నా దగ్గరకు చాలా మంది వచ్చాయి. ఈవెన్ ఇప్పుడు మనం ఇలా ఉన్నాం కదా, ఈ షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత మా డ్రైవర్, అంటే నేను ఎప్పటి నుంచో తమ్ముడుగా భావిస్తూ నాతో పాటు ఉన్న జీవన్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతన్ని అడగండి,
అతను ఏం చెప్తాడో ఒక్కసారి మీరే వినండి, మీ చెవులారా మీరే వినండి, మీకు తెలుస్తుంది. ఇవన్నీ కొంతమంది కల్పితాలు అని అనుకుంటారు. ఇవే కల్పితాలలో మనకు 2 సినిమాలు కూడా ఉన్నాయి తల్లి. ఒకటి టబ్బు గారి సినిమా అప్పట్లోనే వచ్చింది. మీరు మాట్లాడుతుంటే నాకు అదే గుర్తొస్తుంది. చాలా టార్చర్, ఈవెన్ వర్షం పడుతూ ఉంటది, పెద్ద గాలి వస్తూ ఉంటది, వాష్రూమ్ లోకి వెళ్ళినా ఏం చేసినా అది దారుణంగా హింసిస్తుంది. అయితే ఇది వాస్తవంగా జరుగుతుంది. రెండవది అవును ఏదో మూవీ ఉంది, మన వారి పేరు, వారిది కూడా ఒక మూవీ ఉంది. ఇది మనకి ఎప్పుడు వస్తుంది? అదే ఇప్పుడు అసలు అలా ఎలా దానంతట అది మన దగ్గరికి రాదు. ఓకే, వాటంతట అవి మన దగ్గరికి రావు. మనం మొదలు వాటిని గెలికినప్పుడు ఫస్ట్ది మనం ఏముందో దేని దగ్గరికి వెళ్ళేసి మనం వాటిని గెలకము, అది మన జోలికి రా. సెకండ్ది చెడు ప్రయోగము జరిగినప్పుడు, ఎవరైనా చేసి వదిలితే, అంతేనా? చేసి వదిలినప్పుడు, ఇలాంటివి జరిగే వాటిలలో ఇలా జరుగుతుందని తెలిసిన తర్వాత రాత్రిపూట పిల్లలకి ఇట్లా కానీ లేకపోతే పెద్దలకు కానీ తీసేసి రోడ్డు మీద పడేస్తారు. ఏది 3 దారులు కావచ్చు, 4 దారులు కావచ్చు, ఇలా కొన్ని ఉంటాయి, వాటి మీద పెట్టేస్తారు. అంటే ఈ 4 దారుల్లో 3 దారుల్లో ఏదైతే ఉందో ఆ సమయంలో వీళ్ళు తిప్పేసినవి ఏదైతే ఉంటుందో దారిలో పెడతారు. దారిలో పెట్టిన తర్వాత దీన్ని వీళ్ళు ఎప్పుడైతే దాటుతారో అప్పుడు అది వీళ్ళ మీదకి వచ్చేస్తుంది. రీసెంట్ గా నా దగ్గరికి ఇంకో విషయం వచ్చింది తల్లి. ఏమని వచ్చింది అని అంటే, ఒక మా ఊరిలోనే ఒక ఐరన్ షాప్ వారు ఉన్నారు. మామూలుగా వెళ్తే నాకు ఈ వస్తువు కోసం కావాలి అంటే, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను గురుగారు, మీరే కనిపించారు ఇప్పుడంటే. ఎందుకమ్మా అంటే, మా వారు అసలు లేవట్లేదు, కాళ్ళ నొప్పులు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ఏం లేదని చెప్పేసి అని అన్నాను. వెళ్ళిన ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, నరాల డాక్టర్కి, ఆ డాక్టర్కి, ఎక్కడికి వెళ్ళు ఏమీ లేదని చెప్తున్నారు. ఏమీ లేనప్పుడు ఆయన కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? అసలు వస్తాయా? ఏ వ్యాధి లేకపోతే కాళ్ళ నొప్పి ఎందుకు వస్తుంది? మనిషి ఇట్లా పట్టుకుంటేనే నిల్చుంటున్నాడు, లేకపోతే ఇట్లా కింద పడిపోతున్నాడు. కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఈయనకి ఏం చేయాలో అసలు అర్థం కాక వీళ్ళ భార్య మామూలుగా నాకు రోడ్డు మీద కనిపిస్తే నేను వెళ్ళి చూసి, అమ్మా ఇది తాకింది, అమావాస్య రోజు నా ఆలయం దగ్గరికి తీసుకురా, మీ ఆయన దాటాడు అని చెప్పాను. 20 రోజుల నుంచి ఇబ్బందులు పడుతుంటే మన గుడికి తీసుకువచ్చింది. ఉదయం కూడా అమ్మవారి అభిషేకం, తర్వాత చండీ హోమం చేపించేసేసి పంపించాను. పంపించిన తర్వాత సాయంత్రం ఏ విధంగా చేయండి అని నేను మా నాన్నగారు సలహా ఇచ్చాము, అది చేసింది. ఇప్పుడు కాళ్ళ నొప్పులు కొద్దిగా తగ్గిపోయి ప్రశాంతంగా ఉన్నాడు. అంటే 20 రోజుల నుంచి ఇప్పుడు ఏదైనా ఒక జ్వరం వచ్చింది, వచ్చిన రోజే డాక్టర్ దగ్గరికి వెళ్తే తొందరగా రిలీఫ్ అవుతుంది. అదే కొంతమంది డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే, జ్వరము అనేది మెదడుకి ఎక్కకూడదు, మెదడుకి ఎక్కింది అని అంటే అది కాస్త ఫిట్స్ పరంగా వెళ్ళిపోతుంది, ప్రాణహాని అయ్యే అవకాశం. జస్ట్ జ్వరమే ఇంత దారి తీసుకువస్తుంది. ఇది కూడా అలానే దాటేదే, కానీ ఇది ఎంత వైపు తీసుకుపోతుందా అనేది మనం చెప్పలేము. అలాగే గురుగారు, అంటే వీళ్ళకి పట్టి పీడిస్తుంది అని అంటాము, అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి కూడా ఉంటుంది? మగవాళ్ళు కూడా ఉన్నారు తల్లి. అంటే ఇలా లైంగిక వేధింపులతోనే ఆత్మలు వచ్చి టార్చర్ పెట్టిన వాళ్ళలో అటు మగవాళ్ళు ఉన్నారు, ఇటు ఆడవాళ్ళు ఉన్నారు. ఇందులో రక్త పిశాచిని అని ఒకటి ఉంటుంది, ఎత్వాకిని అని ఒక పిశాచి, ఎత్వాకిని, ఇవి కొన్ని ఉంటాయి పిశాచీలలో. అవి పురుషుడు కనిపిస్తే చాలు, మోహిని, విన్నారా పేరు ఎప్పుడైనా? ఇవేంటి అని అంటే, ఎప్పుడైతే మనిషి కనిపిస్తాడో పురుషుడు చిత్రహింసలు చేసి వాడితో సంభోగం చేసి వాడి యొక్క రక్తాన్ని తాగి మరీ చంపేస్తాయి. ఇంకా అవి రోడ్ల మీద నిల్చొని కూడా ఎదురు చూస్తున్నటువంటి పూర్వంలో చాలా ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఎందుకంటే స్థలం విస్తీర్ణం అవుతున్నా కొద్దీ అవి కూడా తగ్గిపోవడం కాదు, వాటికి ఎక్కడ నివసించాలో తెలవక రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి.